నమస్తే కాక అందరికీ. మొత్తానికైతే నన్ను ఓలో అడుగుతురు కాక, మన వేమన రెడ్డి అనుకుంటా, ఇవికి విస్కీ రివ్యూ కాక అని చెప్పి మస్తాలు అడిగిండు. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. ఈ జపనీస్ విస్కీ కాక, ఇవికి శాంటరీ విస్కీ అంట. ఇది 1989లో ఫస్ట్ రిలీజ్ చేశారు. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఓకే, కాకపోతే ఇది ఎంత కాక 43% ఆల్కహాల్. కాక వేమన రెడ్డి కాక నీకోసమే ట్రై చేస్తున్నా, 43 ఆల్కహాల్ పర్సెంటేజ్. ఓకే, చూద్దాం ఎట్లుంటుందో. అండ్ దానికంటే ముందు దీని ప్రైస్ చెప్తా కాక. ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ వైన్స్లో అయితే $77 ఏమో, $79 ఏమో ఉంది. ట్యాక్స్తో కలిపి $86 అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 8,000 రూపాయలు సమ్ చేంజ్ అనుకుంటా. సో చూద్దాం మరి. ఈ మధ్యలో మస్తు మంది ఈ జపనీస్ విస్కీ వెనుక పడుతున్నారు, ఎందుకో నాకు అర్థమవుతలేదు. జపనీస్ హిబికి అని చెప్పేసి. అండ్ వీడి దగ్గర ఇంకా వేరే కూడా ఉన్నాయన్నమాట. హిబికి, యమజాకి అండ్ కవసాకి సమ్ ఏదో ఉన్నది. ఓకే, అండ్ చీటా అని చెప్పేసి ఏవో అంత అజీబ్ నేమ్తో ఉన్నాయన్నమాట. మనకేమో నోరు తిరిగి కదా అవి. చూసిరా బాటిల్ ఎంత ప్రీమియం ఉందో, ఖతర్నాక్ ఉంది కదా బాటిల్. జబర్దస్త్ పెట్టిండు. నిన్న చూసిన బాటిల్ ఏమో అజీబ్ ఉండే, అదేదో గోదల దవాఖానల మందు లెక్క. ఇదైతే మస్తు ఉన్నది. ఓకే, సో మంచి కలెక్షన్స్ బాగా పనికి వస్తుంది. చూద్దాం దీని వ్యవహారం ఏందో చూద్దాం. బాయ్ ఓకే, సింపుల్ ఏముంది కాదు. చలో ఇక చూద్దాం ఎట్లుందో టేస్ట్. దానికంటే ముందు ఐస్ ముక్కలు తెలుసు కదా, ఈ ఐస్ ముక్కలు అంతా ఇక ఆగమాగం ఉన్నాయి, ఎందుకు సరిగ్గా కాలేవు. అది సరిపోతాయి. ఓకే, అమ్మ నాలుగే వీక్తుంది. చూద్దాం వాసన చూద్దాం. వాసన మాత్రం మస్తు ఉంది కాక. ఇక ఎప్పుడైనా సరే ఫస్ట్ పెగ్ రిచ్ కలుపుకోరు. ఫస్ట్ వాసన చూడు మళ్ళీ ఒకసారి. జబర్దస్త్ ఉంది. ఏదో ఈ జపనీస్ లగ్జరీ విస్కీ అంటాయి మళ్ళీ ఇది. ఓకే, జనాలు మస్తుగా ఏదో హిబికి అని చెప్పేసి బాగా టాక్ నడుస్తూ ఉంది. మస్తు ఉంది కాక టేస్ట్. స్మూత్గా ఉంది. 43% ఆల్కహాలే కానీ స్మూత్గా ఉంది. లైట్గా ఆరెంజ్ ఫీల్ అండ్ సిట్రస్ హనీ టేస్ట్ వస్తుంది. స్మూత్గా ఉంది. సో దీన్ని స్ట్రైట్గా తాగొచ్చు. ఒకవేళ స్ట్రైట్గా తాగాలంటే ఐస్ వేసుకొని తాగొచ్చు. ఒక 3 పెగ్గులు తాగొచ్చు. ఒకవేళ 4 పెగ్గులు తాగాలని 5 పెగ్గులు తాగాలనుకుంటే తక్కువ అమౌంట్ పోసుకొని నీళ్ళు యాడ్ చేసుకొని తాగుర్రి. మస్తు ఉన్నది. హనీ అండ్ సిట్రస్ ఆరెంజ్ ఫీల్. ఓకే, స్మూత్గా ఉంది. టేస్ట్ మస్తు ఉంది. మళ్ళీ ఒకసారి చూస్తావు. ఆహా. సో ఇది వచ్చేసి 1989లో రిలీజ్ చేసిండు అనమాట. ఇక ఆల్మోస్ట్ ఎంత 36 సంవత్సరాలు అనుకుంటా. ఓకే, సో యా మస్తు ఉంది కాక. ట్రై చేయరి. చలో ఉంటా.